ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మరి అన్యాయానికి గురవుతున్న సందర్భంగా మరి అందరూ కూడా కార్యకర్తల కోసం ఒక డిజిటల్ బుక్ని మొన్ననే విజయవాడలో ఆవిష్కరించడం జరిగింది. దానిలో భాగంగా నర్సీపట్నం నియోజకవర్గంలో కూడా ఈరోజు మరి పార్టీ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ముఖ్య నాయకుల ఆధ్వర్యంలో మరి డిజిటల్ బుక్ని కూడా ఈరోజు మరి ఆవిష్కరించడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాలంటే ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా ఈ సంవత్సరన్నర కాలంలో నర్సీపట్నం నియోజకవర్గంలో ఎన్నో దాడులు, ఎన్నో అరాచకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అక్రమ కేసులు కూడా పెట్టిన సంగతి మీ అందరూ కూడా తెలియపరుస్తుంది. అందుకనే మరి అక్రమంగా పెట్టిన వారిని మరి అక్రమంగా ఇబ్బంది పెట్టిన వారిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఈ డిజిటల్ బుక్లో మేమందరం కూడా మరి నమోదు చేస్తున్నాం. వచ్చే 3 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ డిజిటల్ బుక్ ఓపెన్ చేసి ఎవరైతే అధికారులు కానీ నాయకులు కానీ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో మా నాయకుల్ని వారందరి మీద కూడా చట్టపరంగా న్యాయం చేస్తామని చెప్పి వాళ్ళందరూ కూడా శిక్ష పడేలా చేస్తామని చెప్పి మరి సందర్భంగా తెలియపరుస్తూ ఒక్కసారి ఒక నర్సీపట్నం నియోజకవర్గం సంబంధించి ఈ సంవత్సరాల కాలంలో ఏం జరిగిందో ఒకసారి స్క్రీన్ మీద కూడా మీకు చూపించడం జరుగుతుంది. నేను వెంటనే రౌతు జగదీష్ అని చెప్పి మన పార్టీకి సంబంధించిన నాయకుడు స్క్రీన్ మీద కూడా చూస్తున్నారు. ఆయన్ని మరి చేతి ఆయన మీద అంటే ఆ విధంగా జరిగింది. అలాగే రెండోది చీడుగొమ్మలకు సంబంధించి మా పార్టీ నాయకులు చాలామంది కూడా ఆ రోజు అదే రోజు కౌంటింగ్ రోజే పైనుంటే రోడ్డు మీద ఉంటే తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమంది సుమారుగా ఒక 3 రెచ్చగొట్టి మా పార్టీ నాయకులు కొట్టడమే కాకుండా కొట్టిన తర్వాత మళ్ళీ చూడండి వాళ్ళు ఎలా కొట్టారు, కాలు మీద కానీ దాని మీద కానీ కొట్టడమే కాకుండా మా పార్టీ నాయకుల్ని వాళ్ళ మీద కేసులు పెట్టి సుమారుగా 24 రోజులు జైల్లో పెట్టారు. అయింది అంటే ఎంత దౌర్భాగ్యం అంటే మా వాళ్ళే రెచ్చగొట్టడం, మా వాళ్ళే కొట్టడం, మళ్ళీ కేసులు పెట్టి 24 రోజులు సుమారుగా 13 మంది జైల్లో ఉన్నారు. మరి ఆ రోజు ఎస్ఐ కృష్ణారావు గారు అందరు గోల్కొండ మండలానికి సంబంధించి ఎక్కడ కూడా మేము ఇచ్చిన కేసులు కూడా పట్టించుకోలేదు. ఆ విషయాన్ని మీ అందరూ కూడా తెలియపరుస్తున్నారు. అలాగే మూడవది సుమారుగా అదే రోజు కౌంటింగ్ రోజుని బేంపైపాలెంలో ఒక వాలంటీర్ మహిళా వాలంటీర్ మీద ఎంత బూతులు అంటే చాలా దారుణమైన బూతులు, చెప్పుకోలేని మాటల్లో చెప్పలేని బూతులు ఆ పార్టీ నాయకుడు బేంపైపాలెంకి సంబంధించిన టీడీపీ నాయకుడు చేశారు. దాని మీద పోలీసులు ఫిర్యాదు చేసాం, ఎఫ్ఐఆర్ కట్టారు, కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదొక ఇష్యూ. అలాగే ఇంకో బూత్ కన్వీనర్ ఉన్నారు కొల్లి అప్పలనాయుడు, వాళ్ళ తల్లి కొల్లి సత్యవతి, కొల్లి రామారావు అని చెప్పి మరి ఎర్రకందపాలెం మాకరపాలెం సంబంధించి ఎర్రకందపాలెంలో మరి ఆయన మీద కూడా సుమారుగా 5 టీడీపీ నాయకులు మరి దాడి చేశారు. ఏ విధంగా దాడి చేశారు చూశారు. ఆ విధంగా విశ్వసనీయంగా. అలాగే ముఖ్యంగా తర్వాత గజ్జి రాంబాబు ఎరకంపేట చీడుగోలు మండలం గజ్జి రాంబాబు, అలాగే గజ్జి నారాయణమూర్తి ఎరకంపేట ఆయన పాక తగలబెట్టేశారు గజ్జి రాంబాబుని. అలాగే గజ్జి నారాయణమూర్తి కూడా ఎరకంపేట చీడుగోలు గ్రామం పాక తగలబెట్టేశారు. అలాగే పట్నాల సన్నిబాబు ఎరకంపేట చీడుగోలు గ్రామం తర్వాత ఎవరు వెనక్కి వచ్చారు ఆయన పాక. అంటే ఈ 3 కూడా టీడీపీ నాయకులు మరి పాకను తగలబెట్టిన సంగతి కూడా ఒకసారి మీ ద్వారా మరి తెలియపరచడం జరుగుతుంది. నాతవరం మండలం వైబీపట్నం ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు. చుక్కారాంబాబు చూడండి ఏ విధంగా దాడి చేశారు. మరి నాతవరం ఎస్ఐ గారు ఉన్నప్పుడు మొయ్య రామారావు గారు ఎటువంటి అసలు పట్టించుకోలేదు. నాతవరం ఎస్ఐ గారు కేసు పెట్టారు కానీ అసలు పట్టించుకోలేని పరిస్థితి, ఆ విధంగా ఆయన్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. అలాగే సబ్బవారు పెంకినాడు అని చెప్పి నాతవరం మండలం డిఆర్ వారు సంబంధించిన ఆయనది 3 ఎకరాల తోట, బ్రహ్మాండమైన జీడి తోట ఆ రోజు మేము వెళ్ళి చెప్పడం జరిగింది. 3 ఎకరాల తోటని నరికేశారు. అయినప్పుడు కూడా అక్కడ ఎస్ఐ గారు రామారావు గారు కేసు నమోదు చేశారు, కానీ వాళ్ళు ఎవరో తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పరిస్థితి అని చెప్పి తెలియపరచడం జరుగుతుంది. అలాగే గుడపర్తి నాగేశ్వరరావు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు ఆయన్ని కూడా టీడీపీ వారు దాడి చేశారు ఆయన మీద. మరి గోల్కొండ మరి నర్సీపట్నం టౌన్ సిఐ గారు గోలంగి గోవిందరి గారు ఎక్కడ కూడా పట్టించుకోలేదు. అన్ని దెబ్బలు తగిలే సరే మరి టౌన్ సిఐ గారు గోవిందరి గారు పట్టించుకోలేని పరిస్థితి. అలాగే బయలుపూడి రామచంద్ర, బయలుపూడి నాని ఎల్లవరం సంబంధించిన మా పార్టీ నాయకులు వాళ్ళని సుమారుగా 6 దాడి చేయడమే కాకుండా మా వాళ్ళని దాడి చేసి మళ్ళీ తిరిగి మరి అన్యాయంగా మా మీద కేసులు పెట్టారు. మళ్ళీ మా మీద కేసులు పెట్టారు. ఎస్ఐ అప్పుడు పప్పల రామారావు గారు మమ్మల్ని దాడి చేయడం కాకుండా మా పార్టీ నాయకుల్ని మళ్ళీ మా మీద పార్టీ నాయకుల మీద కేసులు పెట్టిన సంగతి మరి ఎస్ఐ పప్పల రామారావు గారు చేయడం జరిగింది. అలాగే ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ సంబంధించి మరి మన పార్టీ అధ్యక్షుడు యాకా శివప్రసాద్, మరి వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ గారు